హాయ్ అండి, అందరికీ నమస్తే. మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ నమస్తే. మరి రైతు భరోసా అంటేనే పంటలకు అనుగుణంగా పంట ఖర్చుల కోసం మరి దుక్కులు దున్ని ఎరువులు తెచ్చుకొని నాట్లు వేసుకొని రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అదే రైతు భరోసా. నిన్న మన వ్యవసాయ మంత్రి తెలంగాణ ప్రభుత్వము మన రైతు భరోసా ఇస్తానని చెప్పి సంక్రాంతికి ఒక కానుకలాగా దాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. మరి దాని మీద ఇప్పటికే 4 దశలుగా పంపిణీ చేస్తే చాలామంది మాకు రాలేదు, మాకు అందలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దాని మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? మీరు సమాజంలో చాలా సంఘాలలో పనిచేస్తున్నారు. మరి సమాజంలో మీరు కోఆపరేటివ్లో పనిచేశారు. రకరకాల రైతులతో మీకున్న బాండింగ్ వేరు. మరి ఆ రైతుల నుంచి వచ్చిన స్పందన ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? మరి రైతులకు లాభం జరిగేలా సరైన సమయానికి రైతు బంధు అందుతుందా? రైతు భరోసా ఒకసారి మీ వివరణ. రైతు భరోసా అనేది రైతు అనేది భారతదేశానికి దేశానికే వెన్నెముక అని చెప్పడే గాని పార్టీలల్లా ఏ పార్టీ కూడా రైతుకు మేలు చేసిన ప్రయోజనం ఏమీ లేదు. ఆశ పెడుతున్నారు కానీ లాస్ట్ కత్తే వాళ్ళ ప్రయోజనాల కోసం పెట్టి ప్రయోజనం రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు కానీ రైతు మాత్రం ఏడా కూడా లబ్ధి పొందలేడు. మనం భారతదేశంలో బంగారు తెలంగాణ చేయాలని తెలంగాణ వచ్చినాక కూడా బాగుపడతామని మనం అనుకొని ఆశపడ్డాం కానీ ఈ రోజు చూస్తే రైతు భరోసా అంటే ఒక పెట్టుబడి సాయం, రైతుకు మేలు, యూరియా ఎరువులు సరఫరా, ట్రాక్టర్ దున్నకాలకు సంబంధించినటువంటి సాయం చేస్తా అని చెప్పి ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సరి అయిన పద్ధతిలో ఇచ్చిరు. ఇప్పుడు ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన పద్ధతి చూస్తే చాలా మంది 6 నెలలుగా పెట్టుబడి వస్తుందని చెప్పి ఆశపడి రైతులందరూ ఆశతోటి ఉండంగా ఈ రోజు వాళ్ళను రైతు వెన్నెముక ఇరిచిన పద్ధతిలో చెప్పిండు. నేను ఇప్పుడు కాదు షార్ట్ లైట్లో చేస్తాను. ఎప్పుడు చేస్తావు షార్ట్ లైట్లో చేసేదాకా రైతు ఏం చేయాలి? రైతు వ్యవసాయం దున్నకాలకు ఎట్లా ఇవ్వాలి, ఎరువు బస్తాలు ఎట్లా తీసుకోవాలి, కూలి డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నిటికీ ఆలోచించి రైతుల కోసం మేలు చేసి వెంటనే సకాలంలో ఈ యాసంగి పంట కట్టినటువంటి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. అది కాకుంటే ఇంకా మీరు మంచి చేయాలనుకుంటే మద్దతు ధర పలకించండి. ఒక క్వింటాల్కు 500-1000 రూపాయల బోనస్ ఇవ్వాలి. కానీ రైతే వెన్నెముక అని చెప్పినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు రైతుకు మేలు చేయడం లేదు. నాణ్యమైన విత్తనాలు గాని నాణ్యమైన ఇప్పుడు యూరియా ఉంది, యూరియా కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు వెనుకటి కాలంలో 70 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికి కూడా మనం రైతుల కోసం ఆలోచించకుండా యూరియా అందకుండా చేస్తున్నామంటే యూరియాకి ఆల్టర్నేట్ గా మరి ఏం చేస్తున్నారో అదన్నా తీసుకురావాలి. సకాలంలో అందరికి తెలిసింది, యాసంగి పంట వేసి నీళ్లు సప్లై చేసి వ్యవసాయానికి నాట్లు వేసుకునే దశలో యూరియా అందకపోతే మీ దగ్గర ప్లానే సరిగా లేదు, పద్ధతి సరిగా లేదు. గవర్నమెంట్ ఆలోచించాలి రైతుల కోసం. ఏ పద్ధతి చేస్తాను? ఒక యాప్ పెట్టరు, అంతకుముందు షాపు పెట్టరు, ఇప్పుడు యాప్ పెట్టరు. షాపులో దొరకలేదు, యాప్లో దొరకలేదు. యాప్ ఒక వ్యవసాయ చదువురాని వ్యక్తి యాప్ ఆన్లైన్ చేసి ఆన్లైన్ లో తీసుకోవాలనే పద్ధతి ఎంతవరకు సమంజసం? అది జరుగుతుంది ఎక్కడన్నా? యాప్ చేసడానికి చదివే రాదా? చదువురాడు ఆన్లైన్ లో ఇవాళ చిన్న ఫోన్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్ ఆపరేట్ చేసే విధానం తెలియని వారికి నేను యాప్ చేసి నేను ఏదో చేస్తాను అని చెప్పి అంతకుముందు షాపుల లైన్లు కట్టించారు, ఇప్పుడు యాప్ అని చెప్తున్నారు. ఈ కాలయాపన వేసి రైతులను మోసం చేస్తాడు తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. దయచేసి ఇప్పటికైనా యూరియాని కానీ సకాలం తీసుకురావాలి. అలాగే రైతు భరోసా ఇస్తా అని కల్పించి మోసం చేసుడు ఎంత వరకు కరెక్టో ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ మంత్రి గారు మాట్లాడిన విధానం, నేను జనవరిలో వేస్తున్నా అంటే మీరు ఏమైనా సకినాలకు సేవలకు ఎత్తారా మంత్రి గారు? ఇదేమైనా పండగ పబ్బాలకు వేసేది కాదు కదా మంత్రి. మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి రైతుకు కావాల్సింది యూరియా, కైకిళ్ళు, బూళ్ళు, వాళ్ళకి కావాల్సిన ట్రాక్టరు డీజిల్కు, వాటికి కావాల్సినటువంటి డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు ఉంటే మీరేమో జనవరిలో షార్ట్ లైట్ పద్ధతిలో వేసి ఇస్తామంటే అది జరిగే పని కాదు. జరిగేది ఉంటే ముందే చేసుకోవాలి కానీ రైతులను మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకు ముందు కూడా 2 దఫాలు ఇస్తా అని చెప్పి కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో కలెక్టర్ కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు ఉన్నది ఎందుకు, కలెక్టర్ అనేది ఒక మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్, జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాలకు ఉన్నటువంటి ఆపదలను గుర్తించి ఎంతమందికి అన్యాయం జరుగుతుందో చూసి కరెక్ట్ పద్ధతి గవర్నమెంట్ కు సూచన ప్రకారంగా మీరు అందరూ అందజేసి సకాలంలో వాళ్ళకు యూరియా గాని రైతు భరోసా గాని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు యూరియా కూడా పోయిన పంటకు చూసాం మనము, రకరకాల ఇప్పుడు సబ్సిడీల గురించి బాగా మోస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ప్రకటన చేసింది. నానో యూరియా సైడ్ మళ్లించాలని చెప్పి ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేశాయి. కానీ ఒక అవగాహన కల్పించకుండా ఈ రకంగా బంద్ చేయడము, మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్టే అని అంటారా? రైతులకు వ్యవసాయంలో ఉన్నటువంటి భూమిలో నత్రజని తక్కువ వాడాలని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గారు ప్రయోజనం చేశారో, తర్వాత సబ్సిడీ కూడా ప్రభుత్వం మీద భారం అవుతుందని చెప్పుడు వాస్తవమే. కానీ ఆ వాస్తవాన్ని రైతుల దగ్గరికి ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలి, దానికి కావాల్సినటువంటి వ్యవసాయ పద్ధతుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, ఏఓలు కానీ, ఏఈఓలు కానీ, గ్రామ విస్తరణ అధికారులు కానీ ఒక ప్రతి గ్రామంలో వారిని ఒక రైతులను సమీకరించి వాళ్ళకు ఏ పద్ధతిలో వాడాలి, నత్రజనిని ఎట్లా తగ్గించాలి, ఏ పద్ధతిలో తగ్గించి పంట దిగుబడిని ఎట్లా పెంచుకోవాలని చెప్పి ఒక అవగాహన తీసుకొచ్చి రాను తగ్గించాలి. కానీ ఒకటేసారి సడన్ గా మీరు ఇలా చలికాలం 4 గంటలు లేచి చెప్పులు లైన్ లో పెట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన రైతులు ఉంటున్నారు. మరి మీరు ఈ ఒకటేసారి సడన్ గా ఒక విషయం చెప్తున్నా అండి, ఒక వ్యక్తికి ఒక బీపీ ఎక్కువ ఉన్నది అన్నప్పుడు వాళ్ళ డోస్ ఎక్కువ ఉంటది. ఆ డోసును ఒకటేసారి నీ గోలి బంద్ చేస్తే మనిషి బతాడా అండి? అదే రకంగా వ్యవసాయంలో కూడా నత్రజని తగ్గించాలని మీరు భావించిన పద్ధతి గాని, తర్వాత సబ్సిడీ కూడా భారం ఎక్కువైతుందని మీరు అనుకున్నట్టయితే దాన్ని క్రమక్రమంగా తగ్గించి రైతులను అవేర్నెస్ తీసుకురావాలి. గాని మీరు ఆ పద్ధతులు తీసుకురాకుండా సడన్ గా బంద్ చేసేసరికి రైతులు అయోమయ పరిస్థితులు పడి ఇవాళ ఏం చేయాలో తెలియక చలి తీవ్రత తట్టుకోలేక మబ్బుల 4 గంటలకే లైన్ కట్టి చెప్పులు లైన్ కట్టి వాళ్ళు లైన్ లో ఉంటే చలికి తట్టుకోలేకపోయి కొంతమంది కుటుంబాలు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో పడి ఇంకా రెండో ప్రమాదంలో ఏర్పరిచినట్టు అవుతుంది. దీన్ని గవర్నమెంట్ సర్కారే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా సర్కారు ఏం చేయాలంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ను ప్రతి గ్రామాన రైతులను ఒక సమీకరించి వారికి ఒక పద్ధతిలా నత్రజని ఈ రకంగా తక్కువ చేయాలని చెప్పి పద్ధతి నేర్పించి మనకు తర్వాత ఎరువులను తయారు చేసుకోవడం ఏ పద్ధతి, ఎరువులను ఎట్లా వాడాలి అని నేర్పించి అవేర్నెస్ తీసుకురావాలి. కానీ ఒకటేసారి చెప్పి రైతులను మోసం చేయొద్దని నేను భావిస్తున్నా. వ్యవసాయ అధికారులను తీసుకొచ్చి రైతులకు అవగాహన చేయించి మేలు కలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి నాగేష్ గారు, రైతు భరోసాపై మీ అభిప్రాయం. జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై. ఈ రోజు ఒక ఇల్లుకు పెద్ద మనిషి ఎలాగా వ్యవహరిస్తాడో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగనే ఉంటాడు. మంచి చెడ్డలు రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. ఆయన ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, అయ్యా దీనికి యూరియా అనేది ఎక్కువ వాడుతురు అనే దాని మీద అవేర్నెస్ అనేది కల్పించి రైతు సంఘాలు ఏర్పరిచి రైతులకు భరోసా కల్పించి ఊరూరా కమిటీల ద్వారా అగ్రికల్చర్ ద్వారా వెళ్ళి ముందుకు రైతులను చైతన్యపరచాలి. అలా దాన్ని తగ్గించుకుంటే ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ ఆ భూసార పరీక్షలు ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేసి ఈ భూమికి ఏమి వాడితే బాగుంటది అనేది వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సరైన సమాచారం ఇవ్వాలి. అలాగా చేయాలి. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టాలి. ఒకటి ఫార్మర్ ఇన్సూరెన్స్ కూడా చేయాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ పొద్దాక ఆ రైతుకు పోయి పాము కాటుకో తేలికాటుకో కరెంటుకో దేనికో బలి అయిపోతే ఆ భారం మోసేందుకు ఇబ్బంది అవుతుంది. దానికి గుర్తించి ఆ రైతుకు ఫార్మర్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ కట్టాలి. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఆలోచన చేసి బోనస్ ప్రకటించాలి. ఏ పంట కానీ రైతుకు ఎన్ని ఎకరాల జాగు ఉన్నది, అతను ఎంత పంట పండించగలుగుతాడు, పండించిన దానికే బోనస్ ఇవ్వండి. మీరు అనవసరంగా పంట పండిన దానికి గుట్టలకు రాళ్లకు రప్పలకు ఇచ్చినామని చెప్పి అతను ఆ వంక పెట్టుకొని అసలైన రైతు నష్టపోతుంది. కాబట్టి ఒక రైతుకు 10 ఎకరాల భూమి ఉంది, ఆ 10 ఎకరాల ఎంత పంట పడుతుంది, ఆ క్వింటాల్కు ఒక 500 బోనస్ ఇచ్చి
ఆదుకుంటే ఇంకా చాలా మంచిది. వేస్టేజ్ కాదు అందులో. ఇది ప్రభుత్వం పునఃపరిశీలించాలి. జై జవాన్ జై కిసాన్. రైతులకు అనుకున్న సమయానికి రైతు బంధు అయ్యాలి. సమయానికి అందకపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనకుండా కరెక్ట్ సమయానికి వేసి రైతులను ఆదుకోవాలని నా యొక్క మనవి. ఇప్పటికే రైతులు దున్నకాలు చాలు చేసిర్రు. వాళ్ళకు సమయానికి అందిస్తేనే బాగుంటది. సంక్రాంతి తర్వాత అంటే మనకు లేట్ అయిపోతుంటది. అదేదో మీరు కూడా ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటదని నా యొక్క అభిప్రాయం. దున్నకాలు దున్నుతుండ్రు. అందరూ సగం నాట్లు అయిపోయినాయి. రైతు బంధు తొందరగా వేయాలి. వాళ్ళకు ఆదుకున్నట్టు ఉంటది. దున్నకాలు అయిపోయిన తర్వాత రైతు బంధు వేస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నాను, రైతులను ఆదుకోండి. చాలా ఇబ్బందులో ఉన్నారు. దయచేసి చెప్తున్నాను ప్రభుత్వానికి నా యొక్క విన్నపం. ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇందాక మనం రైతుల అభిప్రాయం తీసుకున్నాం కదా, మరి నిజంగానే ప్రభుత్వాలు చిత్తశుద్ధితోని వాళ్ళకు సమయానికి అనుకూలంగా రైతు బంధు వేయాలి, రైతు భరోసా వేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికే దున్నకాలు స్టార్ట్ అయినాయి, నాట్లు వేస్తున్నాం మేము. మరి ఇప్పటికే వేసేది ఉండే, మరి ఇవి ఎప్పుడు వేస్తారో, ఇంకా సంక్రాంతి అంటే దగ్గర దాదాపుగా 20-25 రోజులు ఉన్నది. ఆ తర్వాత మాకొచ్చే వరకు ఇంకో 4-5 రోజులు పడుతుంది. కాబట్టి మరి ఇవన్నీ ఖర్చులు మాకు యాళ్లకు టైంకు ఖర్చులకు అందాలంటే చెప్తే మీరు తొందరగా ఈ రైతు బంధును, రైతు భరోసాను సురువు చేసి మాకు వేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం ముందటికి పోతుందని ఆశిస్తూ జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.